రైట్ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు వెల్లి విరియాలి అంటూ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల సాంస్కృతిక జీవనంలో ఆది పండుగైన ఉగాదికి ప్రత్యేక స్థానం ఉందని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రైతన్నలు వ్యవసాయ పనుల్ని ఈ పర్వదినాన ప్రారంభిస్తారని, వ్యవసాయ నామ సంవత్సరంగా ఉగాది నిలుస్తుందని తెలిపారు. ప్రకృతితో మమేకమై సాగు, ఉత్పత్తి సంబంధాల్లో పరస్పర సహకారం, ప్రేమ, అనుబంధాలు పెరుగుతాయంటూ పచ్చగా చిగురుస్తూ ప్రకృతి నూతనోత్సాహాన్ని సంతరించుకునే ప్రకృతి మాత ప్రజల జీవితాల్లో అదే నూతనోత్సాహాన్ని నింపాలని అభిలాషించారు. ఉగాది పచ్చడి మాదిరిగా జీవితంలో షడ్రుచులను ఆస్వాదిస్తూ ప్రతి సందర్భాన్ని ఎదుర్కోవడం ద్వారానే మంచి చెడులు అర్థమై మానవ జీవితానికి పరిపూర్ణత చేకూరుతుందని అన్నారు. ఈ నూతన సంవత్సరంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను సబ్బండ జనుల సంక్షేమం దిశగా కార్యాచరణ చేపట్టి ప్రజల జీవితాల్లో మరింత గుణాత్మక మార్పు తీసుకురావాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆకాంక్షించారు. శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర ప్రజలకు. ఇసిగా పాలమూరుపై పగ, కల్వకుర్తికి దగ, సీఎం సొంత జిల్లాకు ద్రోహం చేస్తున్నారు. 16 నెలల్లో తట్టెడు మట్టి కూడా ఎత్తకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. సో కేసీఆర్ ప్రభుత్వంలో పూర్తయినటువంటి టెండర్లను పూర్తిగా రద్దు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పాలమూరు రైతుల గోస పుచ్చుకుంటోంది, పాలమూరుపై పగపడుతోంది. సీఎం సొంత జిల్లా పాలమూరు, సొంత జిల్లా పాలమూరు నుంచి వచ్చానంటూ పదే పదే సీఎం చెబుతూ ఉంటారు. కానీ అటువంటి పాలమూరు ప్రజలకి నీళ్లు అందకుండా సీఎంఏ సొంత జిల్లాపైనే ఒక పగ సాధిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అవన్నీ కంప్లీట్ చేస్తే మళ్ళీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాడు ముఖ్యమంత్రి కేసీఆర్కి ఎక్కడ పేరు వస్తుందనే కేవలం ఆ ఒకే ఒక్క ఉద్దేశంతో మాత్రమే పాలమూరుపై పగబట్టారు. పాలమూరు రైతుల్ని ఎండబెడుతున్నారనేటువంటి విమర్శలు సర్వత్రా వస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో పూర్తయినటువంటి కాలువల టెండర్లను రద్దు చేసింది కాంగ్రెస్. తాజా రేట్ల ప్రకారం ఖజానా పైన అదనంగా 1350 కోట్ల భారం పడబోతోంది. సో వాటిని రద్దు చేసి ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వాలంటే ఎక్స్ట్రాగా మళ్ళీ 1350 కోట్ల పెను భారం పడబోతుంది. అది కూడా మళ్ళీ ప్రజలపైనే వెయ్యబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. 3.5 కిలోమీటర్ల పని పూర్తి చేస్తే కరివెన దాకా జలాల పరవళ్లు తొక్కేవి. సర్కార్ నిర్వాహకంతో చేజారినటువంటి 20 నుంచి 25 టీఎంసీల వినియోగం. కేవలం ఒక 3.5 కిలోమీటర్ల వరకు పని పూర్తి చేస్తే కరివెన్ రిజర్వాయర్ దాకా కృష్ణా జలాలు పరవళ్లు తొక్కేవి. తద్వారా ఒక 20 నుంచి 25 టీఎంసీల వినియోగం అనేది జరిగేది. కానీ ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించట్లేదు. ఇవాళ పాలమూరు సంబంధించినటువంటి అనేక రిజర్వాయర్లు ఉన్నాయి. ఉద్దండపూర్ కావచ్చు, కురుమూర్తిరాయ, వెంకటాద్రి, వీరాంజనేయ రిజర్వాయర్, అంజనాగిరి రిజర్వాయర్, ఇట్లా అనేకం. ఇంకా మిగిలినవి కూడా చాలా వరకు ఉన్నాయి. గుడిపల్లి గట్టు, జొన్నలగడ్డ, సింగోటం, ఎల్లూరు రిజర్వాయర్లు ఇవన్నీ కూడా పూర్తిగా నీటితో నిండితే అక్కడ దాకా చేరుకుంటే కొన్ని లక్షల మంది రైతులు దాని ద్వారా బెనిఫిట్ అవుతారు. కొన్ని లక్షలాది ఎకరాలు, వేలాది నుంచి లక్షలాది ఎకరాల దాకా అక్కడ సస్యశ్యామలమైనటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతో, ప్రభుత్వం వాటిని కంప్లీట్ చేయకపోవడంతో, దానిపైన ఒక విజన్ లేకపోవడంతో వాటిని పూర్తిగా పక్కన పెట్టడంతో కొన్ని లక్షలాది మంది రైతులు ఇవాళ నష్టపోయే పరిస్థితి. కల్వకుర్తి కింద ప్రశ్నార్థకంగా 2 లక్షల ఎకరాల ఆయకట్టు ముందు చూపుతో ఏదులా ఒట్టెం వద్ద తూములు ఏర్పాటు చేశారు నాడు కేసీఆర్. పాలమూరు మోటార్లు నడిస్తే కల్వకుర్తి పూర్తి ఆయకట్టుకు జీవం లభిస్తుంది. కానీ దాన్ని పూర్తిగా పక్కన పెట్టారు, కక్షగట్టి పక్కన పెట్టి. ఒక్కొక్క రిజర్వాయర్ని ఏ రకంగా పక్కన పెట్టారు. ఒక్కొక్క రిజర్వాయర్ పూర్తయితే కనుక ఎటువంటి ప్రయోజనాలు జరిగేవో మనం క్లియర్గా చూడొచ్చు. కక్షగట్టి పక్కన పెట్టాడు. వెంకటాద్రి రిజర్వాయర్ కావచ్చు, కురుమూర్తిరాయ రిజర్వాయర్ కావచ్చు, ఉద్దండాపూర్ రిజర్వాయర్ కావచ్చు. వెంకటాద్రి రిజర్వాయర్ కింద కాల్వల నిర్మాణానికి 454.56 కోట్లతో టెండర్లు పూర్తయ్యాయి. వీటిని కొనసాగించి ఉంటే నాగర్ కర్నూలు జిల్లాలో 1.33 లక్షల ఎకరాల ఆయకట్టు సాగు నీరందు, అంటే 1,33,000 ఎకరాల వరకు ఆ వెంకటాద్రి రిజర్వాయర్ కనుక కంప్లీట్ చేస్తే అది 1,33,000 ఎకరాలకు నీళ్లు అందేవి. ఇక కురుమూర్తిరాయ రిజర్వాయర్ కింద కాల్వల పనులకు కేసీఆర్ ప్రభుత్వం 1,469 కోట్లతో టెండర్లను పూర్తి చేసింది. ఇవే పనులు కనుక అట్లాగే ముందుకు సాగి ఉంటే నాగర్ కర్నూలు జిల్లాలోని 1,51,000 ఎకరాలకు సాగునీళ్లు అందే బృహత్తర కార్యక్రమం ఇప్పటికే మొదలయ్యేది. సో ఇట్లా అంటే గత ప్రభుత్వం వేసినటువంటి టెండర్లు కనుక కొనసాగించి ఆ పనులు కొనసాగిస్తే రైతులకి, అంటే రైతుల ప్రయోజనం ముఖ్యమని కనుక ప్రభుత్వం భావిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తే, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏవైతే పనులు జరిగాయో, ఎక్కడైతే ఆగాయో అక్కడి నుంచి కొనసాగించి ఉంటే కనుక ఇవాళ రిజర్వాయర్లలోని నీళ్ళన్నీ కూడా రైతులకు అందుబాటులోకి వచ్చేవి. తద్వారా లక్షలాది ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందేవి. ఉద్దండాపూర్ రిజర్వాయర్ తీసుకుంటే ఉద్దండాపూర్ కింద కాలువల నిర్మాణానికి 5,600 కోట్లతో టెండర్లు గతంలోనే పూర్తయ్యాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాటిని రద్దు చేయకుండా పనులు ముందుకు తీసుకుపోతే అసలు సాగునీరు అంటే తెలియని రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్లు, వికారాబాద్లోని కొన్ని మండలాల పరిధిలో ఉన్నటువంటి 8 లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందుతుందనే భరోసా వచ్చేది. ఇట్లా
ఒక్కొక్క రిజర్వాయర్ కనుక నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏవైతే పనులు చేసిందో, ఎక్కడైతే ఆపిందో వాటిని అట్లాగే ఆపకుండా ఆ పనులు ఎక్కడైతే ఆగాయో అక్కడి నుంచి ఒక చిత్తశుద్ధితోటి కనుక ఆ పనులు కొనసాగించి ఉంటే కొన్ని లక్షల ఎకరాలు, కొన్ని లక్షలాది ఎకరాలు ఆయకట్టుకు నీళ్లు చేరేటువంటి పరిస్థితి ఉండేది. కానీ పూర్తిగా వాటిని పక్కన పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా ప్రధానంగా ఒట్టెం, కరివెన, ఉద్దండాపూర్ రిజర్వాయర్ల కిందనే ఆయకట్టు ఉంది. అందుకే కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే కాలువలకు సైతం టెండర్లు పిలిచి భూసేకరణ మొదలుపెట్టారు. కానీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా 9,000 కోట్ల విలువైన టెండర్లను రద్దు చేసి పనుల్ని అటకెక్కించింది. దీంతో 16 నెలలుగా తట్టెడు మట్టి కూడా తీసే పని కూడా జరగలేదు. ఒకవైపు పనులు ఆగిపోవడంతో ఆయకట్టుకు నీళ్ళు అందకపోగా, మరోవైపు 9,000 కోట్ల విలువైన పనుల అంచనా విలువ 16 నెలలు జాప్యం కావడంతో అదనంగా 10 నుంచి 15% అంటే సుమారు 1,350 కోట్ల అదనపు భారం అనేది పెరగబడుతుంది. అంచనా అది ఆ రకంగా పెరగబోతోంది. మనం చూడొచ్చు, ఒక డీటెయిల్గా చూడొచ్చు. ఉద్దండాపూర్ రిజర్వాయరు, తర్వాత కురుమూర్తిరాయ రిజర్వాయరు, వెంకటాద్రి రిజర్వాయరు, వీరాంజనేయ రిజర్వాయరు, గుడిపల్లి గట్టు, జొన్నలగడ్డ, సింగోటం, ఎల్లూరు, అంజనగిరి రిజర్వాయర్. సో ఎట్లా నీటి ప్రవాహం అనేది ఎట్లా ఉంది, సో ఇవన్నీ కనుక ఒకదానికొకటి లింకప్ చేసుకొని నీళ్లు కనుక మొత్తం రిజర్వాయర్లలోకి నీళ్లు అందించి అక్కడి నుంచి రైతులకు అందించగలిగితే కొన్ని లక్షలాది ఎకరాలు అక్కడ సస్యశ్యామలమైనటువంటి పరిస్థితి. ఈ కొద్దిపాటి పని పూర్తి చేస్తే కృష్ణా జిల్లాలో శ్రీశైలం నుంచి కురుమూర్తిరాయ రిజర్వాయర్ వరకు కరవేన తరలి వెళ్తాయి. ఆ మేరకు పనులన్నీ కేసీఆర్ హయాంలోనే పూర్తయ్యాయి. కానీ ఆ పూర్తయిన పనులన్నీ ఇవాళ ఆగిపోయినటువంటి పరిస్థితి. సో ఇది అంజనాద్రి రిజర్వాయర్ నుంచి వీరాంజనేయ రిజర్వాయర్కు నీళ్లను తరలించే హెడ్ రెగ్యులేటర్ కూడా మనం చూస్తున్నాం. సో ఇట్లా ఎక్కడెక్కడ పనులన్నీ ఒక కొలికి తీసుకొచ్చింది నాడు కేసీఆర్ ప్రభుత్వం. కానీ వాటిని కొనసాగించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది. తద్వారా రైతుల్ని ఎండబెట్టేటువంటి పరిస్థితి. పాలమూరుపై పగ, కల్వకుర్తికి దగ, 3.5 కిలోమీటర్లతో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు జీవం. కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం అంజనగిరి నుంచి వీరాంజనేయ రిజర్వాయర్ మధ్య పెండింగ్లో ఉన్న 3.5 కిలోమీటర్ల అసంపూర్తి కాలువ పనుల్ని పూర్తి చేస్తే 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు భరోసా దొరికేది. ఈ పనుల్ని పూర్తి చేస్తే కృష్ణా జిల్లాలో 4 రిజర్వాయర్లోకి వచ్చాయి. సో ఈ కేవలం ఒక 3.5 కిలోమీటర్లు పని కనుక కంప్లీట్ చేస్తే దాదాపుగా 4 రిజర్వాయర్లలోకి నీళ్లు వచ్చేవి. తద్వారా కొన్ని లక్షలాది ఎకరాలు సస్యశ్యామలంగా మారేటువంటి అవకాశం ఉండే. కాంగ్రెస్ కక్ష, బీజేపీ వివక్ష, రాష్ట్ర ప్రయోజనాల్ని తుంగలో తొక్కుతున్నటువంటి 2 జాతీయ పార్టీలు, అటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, 2 జాతీయ పార్టీలు తెలంగాణ ప్రజలకు ఎటువంటి ప్రయోజనాల్ని కాపాడే విధంగా వ్యవహరించట్లేవు. రాష్ట్ర ప్రయోజనాల్ని తుంగలో తొక్కుతున్నాయి 2 జాతీయ పార్టీలు. పాలమూరుపై కేంద్రం సాకులు చూపుతుంది. కోర్టు వివాదాలన్నా కూడా పక్క రాష్ట్రాల ప్రాజెక్టులకు మాత్రం అనుమతులు వస్తున్నాయి. అప్పర్ తుంగ, అప్పర్ భద్ర సాక్ష్యం దీనికి మీనమేషాలు లెక్కిస్తున్న కాంగ్రెస్. కేసీఆర్కు క్రెడిట్ దక్కొద్దు అనంటే దానిపైనే శీతకన్ను వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. 2 కలిసి, అటు కాంగ్రెస్, బీజేపీ 2 పేరుకు జాతీయ పార్టీలు. కానీ ఆ జాతీయ పార్టీలకు తెలంగాణ రాష్ట్రం అక్కర్లేదు, తెలంగాణ రాష్ట్ర రైతాంగం అక్కర్లేదు, తెలంగాణ రాష్ట్ర హక్కులు అక్కర్లేదు, రాష్ట్ర ప్రయోజనాలు అక్కర్లేదు, ప్రజా ప్రయోజనాలు అక్కర్లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. సో కేవలం పాలమూరు విషయంలో, పాలమూరు రంగారెడ్డి అనేది ఒక బృహత్తరమైన ప్రాజెక్టు నాడు కేసీఆర్ ప్రభుత్వంలో ప్రారంభించిన తర్వాత పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తే గనక కొన్ని లక్షలాది ఎకరాలకి సస్యశ్యామలం, కరువు అనేదే పాలమూరు దరిదాపుల్లోకి ఎన్నడూ రాకుండా చేసేటువంటి ప్రణాళిక ఉంది. కానీ అటువంటి దాన్ని ఇవాళ అనేక సాకులు చూపించి కేంద్రం ఆపేస్తుంది. కోర్టు వివాదాలను కూడా పక్క రాష్ట్రాలకు మాత్రం, కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, అక్కడ మాత్రం అనుమతులు వస్తున్నాయి. కానీ పాలమూరు రంగారెడ్డికి మాత్రం అనుమతులు రాకపోవడంతో ఆ ప్రయత్నాలు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లేదు. బీజేపీ నుంచి కూడా ఎటువంటి జరగట్లేదు అనేది. దానివల్ల మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ఆ ఏరియా మొత్తం కొన్ని లక్షలాది మంది రైతులు దానిపైన ఆధారపడుతున్నారు. కొన్ని లక్షల ఎకరాలు ఇవాళ వాటికి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఉగాది పురస్కరించుకొని నేడు తెలంగాణ భవన్లో ఉగాది వేడుకలు కండక్ట్ చేయబోతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటున్నారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారు. ఈ సందర్భంగా జరిగే పంచాంగ శ్రవణం, వేద పండితుల ఆశీర్వచనం, షడ్రుచుల ఉగాది పచ్చడి సేవనంలో ఆయన పాల్గొనబోతున్నారు. ఎంపీ వదిరాజు శుభాకాంక్షలు. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వదిరాజు రవిచంద్ర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు దేశ విదేశాల్లో నివసిస్తున్న తెలుగు వారికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది రోజు షడ్రుచులతో తయారు చేసినటువంటి పచ్చడి సేవించడం ఆరోగ్యకరమన్నారు. ఈ పర్వదినాన్ని అందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. బీసీ బిల్లులను తక్షణం అమలు చేయాలి, సర్కారు చిత్తశుద్ధి చాటాలి, మోసపూరిత వైఖరిని వీడాలి, బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. రౌండ్ టేబుల్ సమావేశంలో అభివాదం చేస్తున్నటువంటి బీసీ సంఘాల నాయకులు, అన్ని పార్టీల నాయకులు మనం చూడొచ్చు. అలాగే
కేటీఆర్ చొరవతోనే రాష్ట్రానికి కిటెక్స్ బీఆర్ఎస్ ప్రభుత్వమే భూములు ఇచ్చింది, భారీ పెట్టుబడులకు ఒప్పందం కుదిరింది. సీనియర్ పాత్రికేయుడు సురేష్ కోచిటల్ పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చిన్నపిల్లల బట్టల తయారీ సంస్థ కిటెక్స్ కేటీఆర్ చొరవతోనే తెలంగాణ రాష్ట్రానికి వచ్చిందని సీనియర్ పాత్రికేయుడు సురేష్ కోచిటల్ తెలిపారు. యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కేరళలో కార్యకలాపాలు సాగిస్తున్న కిటెక్స్ సంస్థను అక్కడి ప్రభుత్వ విధానాలతో విసుగు చెంది తమిళనాడుకు వెళ్లేందుకు సిద్ధమైందని చెప్పారు. ఈ విషయం తెలిసిన వెంటనే తాను అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కార్యాలయానికి సమాచారం అందించాలని చెప్పారు. కిటెక్స్ వ్యవస్థాపకుడు ఎండీ సాబు జాకబ్ సమాచారాన్ని వారికి చేరవేశారని పేర్కొన్నారు. వెంటనే కేటీఆర్ స్పందించి 1-2 రోజుల్లోనే ప్రైవేటు విమానాన్ని కేరళకు పంపించి జాకబ్తో పాటు కిటెక్స్ బృందాన్ని హైదరాబాద్కు తీసుకొచ్చారని ఆయన గుర్తు చేశారు. ముమ్మాటికి అది కేటీఆర్ కృషితోనే ఆ పరిశ్రమ రాష్ట్రానికి వచ్చిందనే విషయాన్ని ఆయన వెల్లడించారు. బీసీ బిల్లు ఎక్కడుంది? గవర్నర్ వద్ద, రాష్ట్రపతి వద్ద ఉందా? కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు ఎప్పుడు? కులగణన లెక్కలు బహిర్గతం చేయాలి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్. కామారెడ్డిలో బీసీ సంఘాలతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. కామారెడ్డిలో బీసీ కులాల రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కవిత వేదికపై ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్, మాజీ జెడ్పీటీసీ జగన్, బీసీ కుల సంఘాల ప్రతినిధులు. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీగా అప్పుడు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చెప్పిందో అదే దగ్గర నుంచి, అదే కామారెడ్డి నుంచి నిన్న ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు ఎక్కడుందని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. యునైటెడ్ పూలే ఫ్రంట్ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కామారెడ్డిలోని ఓ ఫంక్షన్ హాల్లో నిన్న జరిగినటువంటి బీసీ కుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత మాట్లాడారు. బీసీలకు న్యాయం చేసింది కేసీఆరే, బీసీలకు పెద్దబిడ్డ వేసింది కేసీఆర్ అంటూ కవిత గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంక్షేమ బడ్జెట్లో 70% వరకు బీసీలకే కేటాయించారంటూ గుర్తు చేశారు. 5 రాజ్యసభ, 8 మంది ఎమ్మెల్సీలు, 58 మంది కార్పొరేషన్ చైర్మన్ పదవుల్ని కట్టబెట్టి బీసీలను గౌరవించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనంటూ గుర్తు చేశారు కవిత. కులగణనకు వ్యతిరేకంగా మోడీ అఫిడవిట్, బీజేపీ చాలా ఘోరమైందని కవిత వ్యాఖ్యానించారు. జనగణన, కులగణన చేయాలని సుప్రీంకోర్టును కొద్దిమంది ఆశ్రయించగా బీసీ ప్రధాని చెప్పుకునే మోడీ తాము కులగణన చేయబోమని అఫిడవిట్ సమర్పించారంటూ గుర్తు చేశారు. మాట తప్పితే గ్రామాల్లో తిరగనీయం. బీసీ రిజర్వేషన్ అంశంపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు మాట తప్పితే గ్రామాల్లో తిరగనిచ్చే ప్రసక్తి లేదంటూ రౌండ్ టేబుల్ సమావేశం ముగింపులో ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక దాశరథి. జైల్లో ఉన్న ఆగని గర్జన, ఎలుగెత్తి చాటిన ఆయన రచనలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్. తెలంగాణ ఉన్నంత వరకు దాశరథి పేరు ఉంటుందంటూ నిరంజన్ రెడ్డి కొనియాడారు. వనపర్తిలో దాశరథి జయంతి ఉత్సవాలు జరిగినాయి. 10 ఏళ్ల తర్వాత రైతులకు కన్నీళ్లు. సూర్యాపేట జిల్లాలో ఎండుతున్న పంటలు రైతును రోజు కూలీగా మార్చడం నేరమే. ఎండిన వరి చూస్తే మాకే దుఃఖం వస్తోంది. ఎండిన పంటపై అధ్యయన కమిటీ సభ్యులు. సూర్యాపేట జిల్లాలో పర్యటించిన టంకశాల అశోక్, జూలూరి గౌరీశంకర్, ఉపేంద్ర. సో అన్ని చోట్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు, పంటలు ఎండిపోతున్నాయంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రంలో రాబందుల పాలన అంటూ వార్త చూస్తున్నాం. రాష్ట్రంలో రాబందుల పాలన సాగుతోంది. ప్రశ్నిస్తున్న గొంతుల్ని నొక్కుతున్నారు. రాజకీయ ప్రయోజనాలకే సైబర్ సెక్యూరిటీ. రేవంత్ బ్రదర్స్పై సైబర్ పెట్రోలింగ్ చేయాలి. బాధితుడు నిందితుడిలాగా రేవంత్ రెడ్డి తీరుంది. తప్పు చేసిన అధికారుల్ని వదిలిపెట్టబోం. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరిక. రాష్ట్రంలో ఒక రాబందుల పాలన సాగుతోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అటకెక్కినాయి. శాంతి భద్రతలు పూర్తిగా లేవు. ఎవరైతే ప్రశ్నిస్తే వాళ్లపైన అక్రమ కేసులు పెట్టడం, జైల్లో నిర్బంధించడం ఇదే జరుగుతోంది. రాష్ట్రంలో ఒక రాబందుల పాలన సాగుతోందంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సొంత పార్టీలోని విద్యార్థి విభాగం నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు సీఎం పైన ఫైర్ అవుతున్నారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసినటువంటి హెచ్సియు విద్యార్థులు సీఎం పైన ఎన్ఎస్యుఐ ఫైర్. గుంటనక్క వ్యాఖ్యలు బాధ్యత రాహిత్యం. హెచ్సియు భూముల్ని కాపాడుకుంటాం. కాంగ్రెస్ విద్యార్థి సంఘం నేతలు స్పష్టీకరణ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో అక్కడ దాంట్లో ఏమన్నా పులులున్నాయా, జింకలున్నాయా అంటూ మొన్న సీఎం రేవంత్ రెడ్డి చాలా వ్యంగ్యంగా, వెటకారంగా మాట్లాడినటువంటి దానిపైన సొంత పార్టీ నుంచి ఉన్నటువంటి విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ నుంచే తీవ్రంగా ఖండన వ్యక్తమవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి చాలా అవమానకరంగా మాట్లాడారు, చాలా వెటకారంగా మాట్లాడారంటూ ఎన్ఎస్యుఐ నేతలే సీఎం వ్యాఖ్యలపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరొక వార్త చూస్తే, అన్ని ఉచితాల అప్పు కూడా పుట్టదు. తాకట్టులో రోడ్డు రవాణా సంస్థ, వివిధ కార్పొరేషన్ల ఆస్తులు, నీటిపారుదల ప్రాజెక్టులపై పాలకులకు పట్టింపు లేమి. తెలుగు రాష్ట్రాల తీరుపైన వెంకయ్యనాయుడు అసంతృప్తి. ఓట్ల కోసం ఇబ్బడి ముబ్బడిగా ఉచిత పథకాలతో నేడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జీతాలు చెల్లించలేని స్థితికి తీసుకొచ్చారంటూ ఆయన రియాక్ట్ అయ్యారు. కథ మారింది, కళ చెదిరింది. అమెరికాలో మన వాళ్లను వెంటాడుతున్న ఉద్యోగ భద్రత, నిరుద్యోగం భయం. ట్రంప్ ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి వెంటాడుతున్న డిపోర్టేషన్ ముప్పు. సంపాదన తక్కువై కుటుంబ పోషణ భారమైందని పలువురు యువత ఆవేదన అంటూ ఈ వార్త చూస్తున్నాం. అమెరికాకు వ్యతిరేకమైతే తిరిగి వెళ్లిపోండి. పలువురు విదేశీ విద్యార్థులపై బహిష్కరణ వేటు. వీసాలు రద్దు చేస్తున్నట్లు డిఎస్ఓ ఈ మెయిల్లు. మరో 17 మంది నక్సల్స్ మృతి అయిన వార్త చూస్తున్నాం. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ జరిగింది. 4 జవాన్లకు గాయాలు. మృతుల్లో
ఎస్జెడ్ సీఎం జగదీష్ 11 మంది మహిళలంటూ ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ సంబంధించినటువంటి వార్త చూస్తే ఇక భూకంప మృతులు 1600 పైనే మయన్మార్లో కొనసాగుతున్న సహాయక చర్యలు మృతుల సంఖ్య 10,000 ఉండొచ్చని అంచనా మళ్ళీ స్వల్ప ప్రకంపనలు బాసటగా నిలిచినటువంటి దేశాలు అంటూ రెండు అక్కడ మయన్మార్ని కావచ్చు థాయిలాండ్ కావచ్చు వరుస భూకంపాలు వణికిస్తున్నాయి ఇప్పటికే అక్కడ వందల సంఖ్యలో మృత్యువాత పడ్డారు ఇంకా వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆందోళన కూడా వ్యక్తమవుతోంది రైట్గా 6-7 తరగతులకు నిక్కర్లకు బదులు ప్యాంట్లు తాజాగా ఆదేశాలు ఇచ్చిన పాఠశాల విద్యాశాఖ నిక్కర్ల విషయాన్ని వెలుగుకు తీసుకొచ్చినటువంటి నమస్తే తెలంగాణ ఎఫెక్ట్ సంబంధించినటువంటి రెండు వార్తలు మనం చూస్తున్నాం ఒక పక్క దళిత బంధుకు సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తొలగింపు దళిత బంధుకు కన్నంపై దిద్దుబాటు నమస్తే తెలంగాణ కథనానికి స్పందన సో మొన్న దళిత బంధుకు కన్నం పడుతుందంటూ నమస్తే తెలంగాణ కథనాన్ని ప్రచురించింది లబ్ధిదారులకు ఇచ్చేటువంటి నిధుల్లో ఒక అమాత్యుడి కమిషన్ల వేట అంటూ మొన్న కథనం ప్రచురించగా దానిపైన ఎఫెక్ట్ మనకు కనిపిస్తుంది దళిత బంధుకు ఖండం పైన దిద్దుబాటు నమస్తే తెలంగాణ కథనానికి స్పందన ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తొలగింపు జరిగిందని ఈ వార్త మనం చూస్తున్నాం ఇక 6-7 తరగతులకు నిక్కర్లకు బదులు ప్యాంట్ అనే వార్త చూస్తే ఇది కూడా 6-7 తరగతులకు ఇంకా నిక్కర్లు అంటూ నమస్తే తెలంగాణ ఇటీవల ఒక కథనాన్ని ప్రచురిస్తే దానిపైన రియాక్షన్ వచ్చింది తాజాగా ఆదేశాలు ఇచ్చింది పాఠశాల విద్యాశాఖ ఇక పొలం పొక్కిలి సాగు చేసింది 42,000 ఎకరాలు ఎండింది 38,000 ఎకరాలు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ సతీమణి పద్మావతి సెగ్మెంట్లో దుర్భర పరిస్థితులున్నాయి ఎండిన పంటల వైపు కన్నెత్తి చూడని ఉత్తమ్ పద్మావతి సో స్వయంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలోనే కోదా నియోజకవర్గంలోనే వేలాది ఎకరాలు ఎండిపోతున్నా కూడా ఏమాత్రం పట్టించుకోవట్లేరు అటువైపు కన్నెత్తి కూడా చూడట్లేరు మరోపక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ ఒక పల్లె వెలుగు బస్సు ఎట్లయితే ఉపయోగించినటువంటి రీతిలో ఉపయోగిస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా అది 2 కిలోమీటర్ల 10 కిలోమీటర్ల 100 కిలోమీటర్ల ఎక్కడికి వెళ్ళినా కూడా హెలికాప్టర్ను ఇష్టారీతిలో పల్లె వెలుగు బస్సు వాడినట్టుగా వాడుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి హెలికాప్టర్ లేకుండా ఎటు వెళ్లలేకపోతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు కూడా హెలికాప్టర్లోనే ప్రయాణం ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నట్టు ప్రజల ఆగ్రహం 2 కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్ ఏంటనే ప్రశ్నలు మంత్రికి గాలి మోటార్ మోజు ఎక్కువైందని విమర్శల వెల్లువ పల్లె వెలుగు బస్సు కంటే దారుణమైందంటూ వ్యంగ్యాస్త్రాలు రాష్ట్రం దివాలా తీసిందంటూనే అంబరాలు ఏంటంటూ నిలదీత సో హెలికాప్టర్ అనేది చాలా అత్యవసర పరిస్థితుల్లోనో ఇక అక్కడ రవాణా సౌకర్యం లేకపోతేనో లేదంటే చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్కు మాత్రమే హెలికాప్టర్ అనేది ఉపయోగించడం అది ఓకే సర్వసాధారణం అది ఆమోదయోగ్యం కానీ దేనికైనా అది కొన్ని కిలోమీటర్లు అది ఎటువంటి ప్రోగ్రాం కానీ ఏ ప్రోగ్రాం కానీ ఏమైనా అధికారిక ప్రోగ్రాం ఉంది అంటే చాలు వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్నే వాడుతున్నారు పల్లె వెలుగు బస్సు కంటే అధ్వానంగా హెలికాప్టర్ను వాడుతున్నటువంటి వైరాన్ని గుర్తు చేస్తున్నారు మనం ఇక్కడ చూడొచ్చు ఉత్తమ్ హెలికాప్టర్ను వాడిన విధం పెట్టిదనినా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు హైదరాబాద్ నుంచి కోదాడ కిలోమీటర్లు 182 దానికి హెలికాప్టర్ వాడేశారు కోదాడ నుంచి రామస్వామి గుట్ట 16 కిలోమీటర్ల హెలికాప్టర్ రామస్వామి గుట్ట నుంచి సీఎం సభాస్థలికి 2 కిలోమీటర్లే హెలికాప్టర్ సీఎం సభాస్థల నుంచి మేళ్ల చెరువు 11 కిలోమీటర్ల హెలికాప్టర్ మేళ్ల చెరువు నుంచి నేరేడు చెర్ల 30 కిలోమీటర్ల హెలికాప్టర్ నేరేడు చెరువు హైదరాబాద్ 164 హెలికాప్టర్ సో కొన్ని కిలోమీటర్ల దూరమైనా కూడా హెలికాప్టర్ వాడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ వాడడమే చాలా స్టేటస్ సింబల్గా మంత్రి వ్యవహరిస్తున్నారనేది విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి ఇందాక మనం చూసినటువంటి ఆ కోదాడ వార్తకు సంబంధించినటువంటి రైతు ఆవేదన మనం చూస్తున్నాం కోదాడ ఏది నీళ్ల జాడ పొలవంతా పొక్కిలి సాక్షాత్తు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఎమ్మెల్యే పద్మావతి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కోదాడ నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు చుక్క నీరు కూడా అందక పంటలన్నీ చేతికి రాకుండా పోతున్నాయి మోతే నడిగూడెం మునగాల ఈ 3 మండలాల పరిధిలోనే 42,000 ఎకరాల్లో పంటలు వేస్తే ఏకంగా 38,000 ఎకరాలు ఎండిపోయాయి పొకిల్లా మారిన తన పొలాలని చూపిస్తూ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో హెలికాప్టరా పల్లె వెలుగు బస్సు అంటూ ఇందాక మనం మాట్లాడిన దానికి మనం ఫోటో కూడా చూస్తున్నాం ఏదైనా అతి ముఖ్యమైన ప్రజోపయోగ కార్యక్రమం కోసమో అత్యవసరమైనటువంటి పరిస్థితులు తలెత్తినప్పుడు పర్యటనల కోసం వాడాల్సినటువంటి హెలికాప్టర్ను మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పల్లె వెలుగు బస్సులాగా మార్చేశారు చిన్న చిన్న కార్యక్రమాలకు సైతం గాల్లో గిరగిరా చక్కర్లు కొట్టుకుంటూ వస్తున్నారు కేవలం 2 కిలోమీటర్ల దూరానికి సైతం హెలికాప్టర్లోనే వెళ్ళి ఔరా అనిపిస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి సో అది అంటే రైతాంగం చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది అక్కడ సీఎం పద్మావతి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణినటువంటి పద్మావతి కోదాడ నియోజకవర్గంలోని రైతు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు తర్వాత నల్గొండ జిల్లాలో చాలామంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు అయినా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టించుకోవట్లేదు కేవలం హెలికాప్టర్లో తిరగడం అనేది పెట్టుకున్నారు తప్పించి రైతాంగ సమస్యల్ని ప్రజా సమస్యల్ని మాత్రం దానిపైన కన్నెత్తి కూడా చూడట్లేరనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి మరోపక్క ఇప్పటికే రాలిన మట్టిపూలు 465 ఇద్దరు రైతులు ఆత్మహత్య దిగుబడులు రాక అప్పులతో మనస్తాపం ఆదిలాబాద్ భూపాలపల్లి జిల్లాలో విషాదం జరిగింది సో రైతాంగం వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి ఒక దయనీయమైన పరిస్థితులు ఒక విషాదకరమైన పరిస్థితులు తెలంగాణలో నెలకొన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి దాదాపు 15 నెలలుగా ఇప్పటిదాకా లెక్క చూస్తే 465 అంటే ఎక్కడో ఒకరో ఇద్దరో చనిపోతూనే ఉన్న రోజు యావరేజ్
తీసుకుంటే రోజు ఒక రైతు చొప్పున ఇక్కడ తెలంగాణలో ఆత్మహత్య బాట పడుతున్నటువంటి అత్యంత దయనీయమైన స్థితి. సో ఇంత వందలాది సంఖ్యలో ఆత్మహత్యలు ప్రభుత్వం ఏమాత్రం రైతాంగం సమస్యల్ని పట్టించుకోవట్లేదు. ఆత్మహత్యలు చేసుకోవద్దు అనే ఒక అప్పీల్ కూడా చేయట్లేదు. ముఖ్యమంత్రి నుంచి రావట్లేదు, వ్యవసాయ శాఖ మంత్రి నుంచి రావట్లేదు, ఏ మంత్రి నుంచి కూడా రానటువంటి పరిస్థితి. సో పూర్తిగా పరిపాలన వైఫల్యం కనిపిస్తోంది. సో దానికోసమే అంటే ఒక పరిపాలన సమగ్రంగా చాలా పటిష్టంగా సమర్థవంతంగా అమలు చేయగలిగితే అందించగలిగితే అందరూ కూడా ఒక ఆత్మస్థైర్యంతో ఉంటారు. కానీ రైతులు ఇట్లా ప్రాణాలు కోల్పోతున్నారు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటారు, చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటారు. దాంతోపాటుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం ఎక్కడిక్కడ కుదేలైపోయి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఇవాళ ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి పరిస్థితి. సో మనం మరొక వార్త చూస్తే రిజిస్ట్రేషన్ ఆదాయంలో లోటు ఈ గతేడాదితో పోలిస్తే 323.8 కోట్లు తక్కువ. ఈ నెల 29 నాటికి వచ్చింది 14,264 కోట్లు మాత్రమే. 2023-24లో వచ్చినటువంటి ఆదాయం 14,588 కోట్లు. అంటే ఇట్లా రిజిస్ట్రేషన్ ఆదాయం మొత్తం కూడా పడిపోతున్నటువంటి పరిస్థితి. రియల్ ఎస్టేట్ అనేది ఎక్కడికక్కడ స్తంభించడంతో లావాదేవీలు జరగకపోవడంతో ఆ ఎఫెక్ట్ మొత్తం ఇలా రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ పైన పడడం, అక్కడ రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో రాష్ట్రానికి వచ్చేటువంటి అతి ముఖ్యమైనటువంటి ఆదాయ వనరు కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. రైట్, ఇవి పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చ ప్రారంభించారు.